ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. గీతా జీవన విధానం సిరీస్కి విచ్చేసిన భగవద్భక్తులందరికీ స్వాగతం. హరే కృష్ణ. ఈరోజు భగవద్గీతలో మనము ఒక ముఖ్యమైన శ్లోకం చర్చించుకుందాము. భగవద్గీత 2వ అధ్యాయం 40వ శ్లోకం. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని ఉద్దేశించి ఏమంటారంటే, ఓ అర్జున, ఈ యొక్క ప్రక్రియలో ఎటువంటి లాస్, నష్టం కానీ, ఎటువంటి డిమినిషన్ అంటే తరుగుదల కానీ లేదు. స్వల్పమప్యస్య ధర్మస్య, ఈ యొక్క మార్గంలో నువ్వు చేసిన ఏమాత్రం చిన్న ప్రయత్నం కూడా నిన్ను శాశ్వతంగా ఉంటుంది, నిన్ను అతిపెద్ద ప్రమాదం నుంచి తప్పిస్తుంది అని భగవంతుడు చెప్తున్నారు. సో వాస్తవానికి భగవంతుడు ఇక్కడ 2వ అధ్యాయంలో మొదట అర్జునుడి యొక్క 5 కారణాలు ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఆత్మతత్వంగా చెప్తున్నారు అనమాట. ఏ విధంగా నువ్వు శరీరం కాదు ఆత్మ, కాబట్టి వారు ఎలాగ మరణించాల్సిందే, ఎలాగ జన్మిస్తారు, కాబట్టి దాని గురించి నువ్వు నీ ధర్మాన్ని ఆపాల్సిన అవసరం లేదు అని మొదట చెప్పారు. తర్వాత కృష్ణుడు ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ ఇప్పుడు ముందు ఒక క్షత్రియుడిగా నీ ధర్మం చెయ్యి అని చెప్పారు. క్షత్రియుడిగా నీ ధర్మం చెయ్యకపోతేనే తప్పు, కానీ చేస్తే తప్పు కాదు అని చెప్పి. అంటే ఇక్కడ నువ్వు చంపకపోతే తప్పు. ఒక దొంగోడు ఉన్నాడు, వాడు ఎవరిని పడితే వాడిని చంపేస్తున్నాడు. ఒక టెర్రరిస్ట్, కసబ్, అజ్మల్ కసబ్ను ఎవరిని పడితే చంపేస్తున్నాడు. నువ్వు మిలిటరీ పర్సన్, నువ్వు మిలిటరీ మ్యాన్వి, నీ దగ్గర గన్ ఉంది, అక్కడ టెర్రరిస్ట్ ఉన్నాడు. అయ్యో వాడిని ఎందుకు చంపాలనుకుంటావా, చంపుతావా. నువ్వు చంపకపోతే నువ్వు శిక్షార్హుడివి, చంపితే నువ్వు రైట్. అర్థమవుతుందా? సిమిలర్గా దుర్యోధనుడు కూడా ఒక కసబ్ లాంటి వాడు అనమాట, తీవ్రవాది. ఒక రాజు అనేవాడే పరస్త్రీని అందరి సమక్షంలో వివస్త్రం చేయాలని ట్రై చేస్తున్నాడు. ఒక స్త్రీకి ప్రాణం కన్నా మానం గొప్ప, అలాంటిది ఆవిడ మానాన్ని అందరి ముందు చెరిపేయాలని ప్రయత్నిస్తుంటే ఒక రాజు అనేవాడు అలా ఉంటే ఇక ప్రజలు ఎలా ఉంటారు? అఫ్కోర్స్ కలియుగంలో డెమోక్రసీ పుణ్యం మీద జనాలకి లీడర్ మీద ఎక్స్పెక్టేషన్ లేకపోయి ఉండొచ్చు, కానీ ఒకప్పుడు రాజు అనేవాడు నరదైవం కింద చూసేవాళ్ళు. కాబట్టి అతను దుర్యోధన అనేవాడు ఒక టెర్రరిస్ట్ కన్నా తక్కువ కాదు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ టెర్రరిస్ట్ అనేవాడు ఎవరిని పడితే వాడిని చంపేస్తున్నాడు, అప్పుడు నీ దగ్గర గన్ ఉంది, నువ్వు మిలిటరీ వాడివి, నీ డ్యూటీ. కాబట్టి కృష్ణుడు ఏం చెప్తున్నాడు, నువ్వు యుద్ధం చెయ్యకపోతే పాపం మూట కట్టుకుంటావు, యుద్ధం చేయడం ద్వారా పాపం కాదు ఇంకా పుణ్యం వస్తుందని చెప్తారు అర్జునుడికి. తర్వాత ఏం చెప్తారంటే, తర్వాత ఇప్పుడు సెకండ్ పాయింట్ ఆఫ్ చెప్తారు. సరే, ఒక క్షత్రియుడిగా కాదు, రెండవది అదే స్పిరిచువల్ ప్లాట్ఫామ్, ఆధ్యాత్మికంగా కూడా వాస్తవంగా ఒకటి మనకి స్వధర్మాలు ఉంటాయి, రెండు శాశ్వత ధర్మాలు ఉంటాయి. శాశ్వత ధర్మం అంటే ఆత్మస్థాయిలో మన ధర్మం ఏంటండి? భగవంతుని అనుసరించడం, శాస్త్రాలను అనుసరించడం. సో ఆ యాంగిల్లో చూసినా సరే నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే భగవంతుడు కృష్ణుడు దేవాది దేవుడు, ఆయన చెప్తున్నాడు కాబట్టి, అది నువ్వు ఆయన దేవాది దేవుడు చెప్తున్నాడు కాబట్టి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. అది ఏం ధర్మం? ఆత్మస్థాయిలో ధర్మం, రైట్? సో భగవంతుడు ఇప్పుడు ఆత్మస్థాయికి వచ్చేసారు. ఇక్కడికి ముందు భౌతిక స్థాయి స్వధర్మం గురించి చెప్పారు, ఇప్పుడు శాశ్వత ధర్మం గురించి చెప్తున్నారు అనమాట. సో దాని గురించి ఏం చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో స్టార్ట్ అవుతుంది. ఈ ప్రయత్నం ఏ ప్రయత్నము? ఆత్మస్థాయిలో చేసే ప్రయత్నం, ఆధ్యాత్మిక స్థాయిలో చేసే ప్రయత్నం.
సో ఈ యొక్క ప్రయత్నంలో ఎటువంటి నష్టం కానీ లేదనుకుంటే డిమినిషన్ అంటే కోల్పోవడం కానీ ఉండదు అని చెప్పి అంటున్నారు అనమాట. అంటే ఈ మార్గంలో ఈ ప్రయత్నంలో నువ్వు చేసే చిన్న ప్రయత్నమైనా సరే అది నీకు శాశ్వతంగా ఉంటుంది, ప్లస్ నీకు అత్యంత ప్రమాదం నుంచి కాపాడుతుందని చెప్తున్నారు అనమాట కృష్ణుడు ఇక్కడ. అంటే కృష్ణుడు ఇక్కడ అర్జునుడిని ప్రోత్సహిస్తున్నారు. సో నీ స్వధర్మంగా చూసుకున్నా సరే యుద్ధం చేయాల్సింది, నీ యొక్క శాశ్వత ధర్మం అంటే ఆత్మస్థాయి ధర్మంగా, సనాతన ధర్మం సింపుల్ చెప్పాలంటే ఆత్మస్థాయి ధర్మం అంటే సనాతన ధర్మం అండి. సనాతన అంటే భగవద్గీత 2వ స్కందం 2వ అధ్యాయం 20వ శ్లోకంలో వస్తుంది. ఏమని వస్తుందంటే జీవభూత సనాతన అని వస్తుందన్నమాట. అక్కడ అది 15వ అధ్యాయం కూడా వస్తుంది అది. సో 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 సనాతన అంటే ఎటర్నల్, శాశ్వతం అని చెప్పి. సో ఆత్మ శాశ్వతం, సనాతన అంటే ఆత్మ యొక్క ధర్మం సనాతన ధర్మం. సో స్వధర్మం సనాతన ధర్మం. సో ఆ రకంగా చూసుకున్నా సరే నువ్వు యుద్ధం చేయాలి అని ప్రోత్సహిస్తున్నారు కృష్ణుడు ఇక్కడ. సో ఆ ప్రోత్సాహం భాగంగా ఈ యొక్క మార్గం గురించి చెప్తున్నారు. ఏంటా మార్గము? యోగ మార్గము అని చెప్పి. సో కర్మయోగ కానీ భక్తి యోగ కానీ. సో ఏమంటున్నారంటే ఈ ప్రయత్నంలో ఎటువంటి నష్టం లేదు అని చెప్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ ద్వారా నేను దీన్ని ఇంకాస్త డీప్గా వివరిస్తాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు టిపికల్గా గృహస్థులు అనేవాళ్ళు వాళ్ళు సంపాదిస్తారు, ఆ సంపాదని భవిష్యత్తు కోసం దాచుకుంటారు కదండి. సో మార్కెట్లో 2 బ్యాంకులు ఉన్నాయంటండి. మొదటి బ్యాంక్ పేరు డీకే బ్యాంక్, అంటే దివాలా కోర్ బ్యాంక్. రెండో బ్యాంక్ పేరు శాశ్వత్ బ్యాంక్. మొదటి బ్యాంకు ఎస్బీఐ, శాశ్వత్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మొదటి బ్యాంక్ పేరు దివాలా కోర్ బ్యాంక్, డీకే బ్యాంక్, డీకేబీ. సో అది పెద్ద పెద్ద హోర్డింగ్లు ఉన్నాయన్నమాట. ఏమంటే రండి మా బ్యాంక్లో మీ అమౌంట్ని పొదుపు చేయండి, ఇన్వెస్ట్ చేయండి, మేము మీకు 100% గ్యారంటీ ఇస్తున్నాము. ఏంటది? ఖచ్చితంగా మేము మా బ్యాంక్ని బోర్డు తిప్పేస్తాము, మేము అందరం కూడా దివాలా తీసేస్తాము, మీ డబ్బులు 100% మీకు రావు. అది రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, సంవత్సరం పోయాక కావచ్చు, ఇంకొకటి కావచ్చు, కానీ ఎప్పటికైనా సరే ఏదో ఒక రోజు మేము బోర్డు తిప్పేస్తాము, ఏదో ఒక రోజు మేము మిమ్మల్ని మొత్తం ముంచేస్తాము, మీ డబ్బులు మీకు రూపాయి కూడా తిరిగి రావు, ఇది మా గ్యారంటీ, కాబట్టి మా బ్యాంక్లో మీరు పొదుపు చేయండి అంటున్నారు ఇంత ఓపెన్గా. రెండో బ్యాంకు శాశ్వత్ బ్యాంకు, వాళ్ళు కూడా పెద్ద పెద్ద బోర్డులు పెట్టారనమాట. రండి మా బ్యాంకులో ఇన్వెస్ట్ చేయండి, మీ సొమ్ము అనా పైసలు సహా తిరిగి మీకు వస్తుంది, అది ఎప్పటికీ మీరు మర్చిపోయినా సరే మేము గుర్తు చేసుకుని మరీ మీకు తెచ్చిస్తాము, ఒకవేళ మీరు మా దగ్గర రాకపోయినా సరే. ఒకవేళ మీరు పోయినా సరే, అంటే మీరు ఎక్కడ ఉన్నా ఎప్పుడు ఉన్నా సరే ఎప్పటికీ మీతోనే ఉంటుంది, అండ్ అది ఎనీ టైం చిరస్థాయిగా మీతోనే ఉంటుందని చెప్తాను అనమాట. 100% మాది గ్యారంటీ చెప్పి ఇద్దరు కూడా గ్యారంటీలు ఇస్తున్నారు, ఇద్దరు కూడా ధైర్యంగా చెప్తున్నారనమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, సో ఎవరైనా సరే ఎనీ కామన్ సెన్స్ ఉన్న సేన్ మ్యాన్ ఎవరైనా సరే ఏ బ్యాంక్కి వెళ్తారు? ఒకరేం చెప్తున్నారు, 100% బ్యాంక్ మూసేస్తారు, డబ్బులు తీసుకొని అని ఏమంటారు దాన్ని, స్కామ్, వాళ్ళ డబ్బులు పారిపోతారు, బ్యాంకు మూసేస్తారు, బోర్డు తిప్పేస్తారు అని చెప్పి. ఇంక రెండో బ్యాంకు 100% గ్యారంటీ ఇస్తుంది, మీ డబ్బులు ఎక్కడికి పోయి మీద ఉంటాయి, మీకు తిరిగిస్తామని చెప్పి. సో మనము ఏ బ్యాంక్కి వెళ్తే బై డిఫాల్ట్ లెట్ us say we go to the శాశ్వత్ బ్యాంక్, అక్కడికి వెళ్ళాము, అక్కడ చూస్తే ఆ బ్యాంకులో ఎవరు లేరంట. పక్క బ్యాంకులో చూస్తాము, అక్కడ ఎంత పెద్ద లైన్, కిలోమీటర్ లైన్ ఉందంట, కొన్ని వేల మంది ఉన్నారన్నమాట, కొట్టుకుంటున్నారు, మా డబ్బులు తీసుకోండి మా డబ్బులు తీసుకోండి అని చెప్పి. అప్పుడు ఈ వ్యక్తికి అనిపించింది, నేనేమైనా అడ్రస్ తప్పుకొచ్చానా, లేక ఎందుకంటే ఇదేగా శాశ్వత బ్యాంక్ అంటే అవునండి ఇదేనండి అన్నారు, అదేగా దివాలా కోర్ బ్యాంక్ అంటే అదేనండి అన్నారు, మరి అందరూ ఇక్కడ ఉండాలి కదా, అక్కడ ఉన్నారేంటి అని ఆలోచిస్తున్నారు అన్నమాట ఈ వ్యక్తి. చెప్పండి, ఎనీ ఇంటెలిజెంట్ పర్సన్ ఎక్కడ ఉండాలి చెప్పండి? శాశ్వత బ్యాంక్లో ఉండాలి. అక్కడికైతే గ్యారంటీగా డబ్బులు నీకు రావు అంటున్నారు వాళ్ళు. అయినా సరే ప్రతి ఒక్కడు అదే బ్యాంక్ వెళ్తున్నంటే అంతకన్నా మించిన మూర్ఖత్వం ఉందా? మనం నవ్వుతున్నాం అన్నమాట, కానీ వాస్తవం అదే. ఎందుకంటే అదే విధంగా ఈ లోకంలో కూడా మనందరం కూడా కృష్ణుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు, ఏమంటున్నాడు, ఈ శరీరము అశాశ్వతము, కాబట్టి ఈ శరీరానికి సంబంధించి నువ్వు ఏం చేసినా సరే అది అశాశ్వతము అని చెప్తున్నారు అనమాట. మనందరం ఏం చేస్తున్నాం, మనం అందరం కూడా మన కష్టాన్ని మన సమయాన్ని మొత్తం దేని మీద పెడుతున్నాం చెప్పండి?
నీ యొక్క డబ్బు మీద, అందం మీద, ఆరోగ్యం మీద, పేరు, పరపతి, వీటి కోసం పెడుతున్నాడు. ప్రతి ఒక్కడు దీనికోసం కష్టపడుతున్నాడు 24 గంటలు. అండ్ ఇవేవి నీతో ఉండవు. శరీరం పోయిన రోజు అవన్నీ పోతాయి, అవునా కాదా? కాబట్టి ఇది దేంతో సంబంధం? దివాలా కోర్ బ్యాంక్తో సమానం అనమాట. ఏమో చెప్తుంది, మా బ్యాంకులో పెట్టండి 100% అవి మీకు రావు. అవి మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినా సరే మీకు అందులో రూపాయి కూడా మీతో పాటు రాదు, ఏదో రోజు వెళ్ళిపోద్దని చెప్పి. సిమిలర్లీ ఇవన్నీ మనము దీనికోసం మన జీవితాంతం దీనికోసం కష్టపడతాము. ఐదర్ నువ్వు వాటిని వదిలేస్తావు, లేకపోతే అది నేను వదిలేస్తాయి. ఇఫ్ యు ఆర్ ఫార్చునేట్, నువ్వు అదృష్టవంతుడు అయితే నువ్వు వాటిని వదిలేస్తావు. అంటే ఏంటి? నువ్వు అదృష్టవంతుడు అయితే నీ డబ్బు, నీ అందము, ఇవన్నీ అవి నిన్ను వదిలేకముందే నువ్వే చచ్చిపోతావు. నువ్వు దురదృష్టవంతుడు అంటే అవే నిన్ను వదిలేస్తాయి. అంటే నువ్వు పోకముందే నీ డబ్బు పోతాయి, అందం అన్నీ పోతాయి, అప్పుడు నువ్వు ఏడుచుకుంటూ పోతావు నువ్వు. సో 2 విధాలుగా కూడా. అండ్ తర్వాత నీతో పాటు అవి రావు, అవి ఇట్లా ఏమీ రావు. అంటే ఏమైనట్టు మరి? జీవితం అంతా చేసినంత ఏమైందంటే గయా ఉష్కాకి. అండ్ శాశ్వత బ్యాంక్ ఏం చెప్తుంది? మొత్తం కూడా మీతో పాటు ఉంటుంది, ఒక్క అన్నా పైస కూడా పోదు. ఎప్పటికీ మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ రూపంలో మీరు మర్చిపోయినా మేము మర్చిపోమంటుంది అనమాట. అంటే అదంటే ఆత్మస్థాయి. ఆత్మ శాశ్వతం కాబట్టి ఆత్మస్థాయిలో మనం ఏం చేసినా సరే అది ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటుందన్నమాట. కానీ గమనిస్తే దానికి ఎవరు అక్కడ లైన్ లేదు, క్యూ లేదు. క్యూ అంతా ఇక్కడే ఉందన్నమాట. జనానికి కన్ఫ్యూజ్ అవుతారు. అమ్మో, ఒకవేళ మేబీ ఎంతలా అంటే కలియుగంలో స్పిరిచువలిస్ట్ అనేవాడు రేరు, భౌతికవాది ఎవ్రీవేర్, రేరు ఎవ్రీవేర్ అనమాట. కరెక్ట్, రైట్? సో 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 చెప్పినట్టుగా దివాలా కోర్ బ్యాంక్ చెప్పారు కదా. అంటే మనం భౌతిక జీవితం ఎలా ఉంటుందంటే అది ఎంత చేసినా సరే దానికి కంటిన్యూటీ ఉండదన్నమాట. ఈ శరీరం మారగానే అంతా రీసెట్ బటన్, అంటే బటన్ వచ్చేసి మళ్ళీ జీరో అయిపోద్ది, మళ్ళీ మొత్తం జీరోకి వచ్చేస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో పబ్లిక్ ఎగ్జామ్ రాశారు, 35 పాస్ మార్కు, మీకు 33 మార్కులు వచ్చాయి, 2 మార్కుల్లో మీరు ఫెయిల్ అయిపోయారనమాట. సో నెక్స్ట్ సరే మార్చి పోతే సెప్టెంబర్లో రాసుకుందామని చెప్పి సెప్టెంబర్లో వెళ్ళారు. సర్లే 2 మార్కులే తక్కువ ఉన్నాయి, 2 మార్కులు ఎంతసేపు ఈజీగా వచ్చేస్తారని నాకు అని చెప్పి అనుకోవచ్చు. అనుకొని ఎగ్జామ్ రాసుకొని క్వశ్చన్ పేపర్ని యాజ్గా దింపిస్తే 2 మార్కులు వేసేస్తారు కాబట్టి 33 + 2 35 పాస్ అనుకుంటే వెళ్తారు. వెళ్తే రాస్తే మీకు 5 మార్కులు ఎన్నో వచ్చాయి, 5-10 మార్కులు వచ్చాయి. 2 రాస్తే పాస్, అలాంటి 10 మార్కులు వచ్చాయంటే 43 మార్కులు పాస్ అనుకుంటావు నువ్వు. కానీ ఏం చేస్తే ఫెయిల్ అన్నారనమాట. అదేంటంటే నేను ఫెయిల్ చేశారంటే 10 మార్కులు అన్నారు, మరి ముందు 33 అంటే ఆ 33 లెక్కలోకి రావు, మళ్ళీ 0 నుంచే, రైట్? ముందుసారి 33 వచ్చాయి కాబట్టి ఈసారి 34 నుంచి కౌంట్ అవ్వండి. సిమిలర్లీ ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ కప్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా సెమీఫైనల్స్లో 100 పరుగులతో గెలిచింది, 100 పరుగులతో. అండ్ ఫైనల్లో మేబీ 1 పరుగుతో ఓడిపోయింది అనుకుందాం మాట వరుసకి. అదేంటంటే సెమీఫైనల్స్లో నేను మరి 100 పరుగులతో గెలిచాను కదా, అది ఇక్కడ వాడుకుంటానంటే కుదరదు. 0 నుంచే మళ్ళీ దేనికి అదే కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేయాల్సిందే. దట్ ఈజ్ మెటీరియల్ లైఫ్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్, ఐన్స్టీన్ తీసుకుందాము. ఐన్స్టీన్ అనేవాడు ప్రపంచంలోనే, అంటే సైంటిస్టుల ప్రకారంగా ఆయన ఈ ప్రపంచంలోనే అత్యంత మేధావి. ఆల్బర్ట్ ఐన్స్టైన్, జర్మన్. సో ఆయన థియరీ ఆఫ్ రిలేటివిటీ, క్వాంటమ్ ఫిజిక్స్, రకరకాల సైన్స్ రీసెర్చ్ చేశారు ఆయన. కానీ అలాంటి ఐన్స్టీన్ కూడా ఒకవేళ మళ్ళీ పుడితే అని అదృష్టం బాగుండి లెటర్సే ఆర్గ్యుమెంట్ మాట వరుసకి మళ్ళీ మనిషిగా పుట్టినా సరే ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారండి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఐన్స్టీన్? మళ్ళీ ఆయన ఏబిసిడి నుంచి స్టార్ట్ చేయాలి. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, మళ్ళీ ఏబిసిడి స్టార్ట్ చేయాలి తప్ప ఆయన అంత మేధస్సు, అంత రీసెర్చ్ అదేమీ ఆయనకి మళ్ళీ కంటిన్యూ అవ్వదండి. అది మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే. అలా తెలివితేటలు కానీ అందం, సరే ఎవరు అందగాడు చనిపోయాడు, నెక్స్ట్ లైఫ్లో అందగాడు కాదు, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే అనమాట. ఏదైనా సరే. సో భౌతిక విషయంలో ఎలా ఉంటుందంటే అది పూర్తయితే తప్ప అదర్వైజ్ దానికి విలువ ఉండదు. సరే రేసు 100% పూర్తి చేస్తేనే దానికి విలువ, మ్యాచ్ గెలిస్తేనే విలువ, అదర్వైజ్ ఎగ్జామ్ పాస్ అయితేనే విలువ. ఫెయిల్ అయ్యామనుకోండి మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాల్సిందే.
జీరో నుంచి స్టార్ట్ చేయాల్సిందే. దట్ ఈస్ మెటీరియల్ లైఫ్. దట్ ఈస్ మెటీరియల్ లైఫ్. సో సో చెప్పండి, అలాంటప్పుడు మనము దాని మీద ఇన్వెస్ట్ చేస్తామా? ఇన్వెస్ట్ చేస్తామని చెప్పండి. కానీ ఈ లోపల ఎంతమంది ఇంటెలిజెంట్ పీపుల్, ఇంజనీర్లు, సైంటిస్టులు, డాక్టర్లు, వాళ్ళు అందరూ కూడా ఏదైతే నీతో ఉండదో అది నీతో రాదు తెలుసు, అయినా దానికోసం కష్టపడుతుంటారు అన్నమాట. ఇంటెలిజెంట్ మళ్ళీ వాళ్ళు. ఒక స్టోరీ చెప్తాను మీకు. ఒక రాజ్యంలో రాజు భౌతికవాది, కానీ దానికి ఒక గురువు ఉన్నాడు. అప్పట్లో అందరు గురువులు ఉండేవారు. గురువుగారు వస్తారు, రాజుగా భయపడిపోతారు. అమ్మ గురువుగారు వచ్చారు, ఇప్పుడు ఏం అడిగేస్తారో అని చెప్పి. సో గురువుగారు వచ్చారు, కానీ రాజుగారు టెన్షన్లో ఉన్నారనమాట. గురువుగారికి అర్థమవుతుంది ఈ రాజు టెన్షన్లో ఉన్నాడని చెప్పి. సో గురువుగారు అంటారు, రాజా నువ్వు భయపడద్దు, నీకే పెద్ద పెద్ద ఆదేశాలు ఇవ్వను, నాదొక చిన్న ఆదేశం, దాన్ని పాటిస్తే చాలు అని చెప్పి. రాజుగారు అంటారు, చెప్పండి గురుదేవా అని చెప్పి. ఏం లేదు, మీ రాజ్యంలో ఒక మూర్ఖుడిని వెతుకు, ఉన్నంతలో మహామూర్ఖుడిని వెతుకు, అంటే అందరికంటే ఎక్కువ పిచ్చోడు వెతుకు, అతను చేసి ఒక కర్ర ఇవ్వు, ఒక జెండా ఇవ్వు, ఇచ్చి రాజ్యం అంతా తిరగమని చెప్పు. నెల అయ్యేసరికి ఎంతో కొంత ఆయనకి ఎంతో కొంత మెయింటెనెన్స్, ఎంతో కొంత జీతం ఇవ్వు అని చెప్తారు. అంతే, ఇదే నా ఆదేశం అంటారు. రాజుగారు అనుకుంటారు, అమ్మయ్యా అని చెప్పి, ఇంకేదో పెద్ద ఆదేశం ఇస్తారేమో అనుకున్నాను. ఈ మాత్రం ఒక మనిషికి జీతం ఇవ్వడం చిన్న విషయం ఆయనకి, రాజుగారికి. కాబట్టి ఓకే అంట గురుదేవ అంటారనమాట. సో రాజుగారు దండోరా వేస్తారు, మంత్రిగా చెప్తారు వెతకవయ్య అని చెప్పి. మొత్తానికి ఒక మహామూర్ఖుడు దొరుకుతాడు, అతనికి జెండా ఇస్తారు. రాజ్యం అంతా తిరగట, అతను రాజ్యం రై చిన్నపిల్లలు ఆడుతుంటారు కదా, అలా తిరుగుతూ ఉంటాడనమాట. అలాగా నెలలు, సంవత్సరాలు, డికేడ్స్ గడిచిపోతాయి. రాజుగారు మంచం ఎక్కేస్తారనమాట, మృత్యు దగ్గరికి వచ్చేస్తుంది. ఆయన ఏం చేస్తారు, తన వీలునామా రాసేస్తారు, కొడుకులకి ఎంత, కూతుర్లకి ఎంత అని రాస్తున్నారు అన్నమాట. అందరికీ తన మనుషులు అందరికీ పిలిచి, సో ఆస్తి పంపకాలలాగా అందరికీ ఎంతో కొంత వాటా పంచుతూ ఉంటారు. ఫైనల్గా రాజుగారు అనుకుంటే అందరికీ నేను ఎంతో కొంత చేశాను అని చెప్పి గుర్తుకొస్తారు రాజుగారికి. మూర్ఖుడు గుర్తుకొస్తారు, మహామూర్ఖుడు. అరే అతను కూడా నా గురుదేవ్ గారు ఆదేశం ఇచ్చారు కాబట్టి ఒక మూర్ఖుడికి ఉద్యోగం ఇమ్మని చెప్పి, కాబట్టి ఆయన కూడా జీవితాంతం నాకు సేవ చేశాడు కాబట్టి ఆయనకు కూడా ఏదో చేస్తానని చెప్పి పిలుస్తారనమాట. ఆ మహామూర్ఖుడు పిలవయ్యా అని చెప్పి పిలుస్తారు. రాజుగారు మంచం మీద ఉంటారనమాట, చుట్టూరు వైద్యులు అందరూ ఉంటారు. సో మూర్ఖ, నువ్వు జీవితాంతం నాకు సేవ చేశావు, చాలా సంతోషం, కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, కాబట్టి నేను వెళ్ళే ముందు నీకేదో సహాయం చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ అంటే, అప్పుడు అంటారనమాట ఎవరు, ఈ మూర్ఖుడు, అవునా వెళ్ళిపోతున్నారు, ఎక్కడ వెళ్ళిపోతున్నారు అంటారు. అప్పుడు రాజు అంటాడు, నీకు అర్థం కాదులే అంటాడు. నీకు అర్థం కాదులే అని చెప్పి, అవునా నాకు అర్థం కాదు, సర్లే కానీ ఎంతకి మరి వెళ్తున్నప్పుడు ఎంత దూరం అంటే చాలా దూరం అంటాడు. అవునా మరి భోజనానికి ఏమైనా తీసుకెళ్తున్నామని అడుగుతాడు. ఏం తీసుకెళ్ళట్లేదు అంటారు. ఎందుకంటే తీసుకెళ్ళలేను అంటాడు. అవునా భోజనం పట్టుకెళ్ళలేవా అంటే పట్టుకెళ్ళంటే, కనీసం డబ్బులు పట్టుకెళ్తున్నావా, దారిలో కొనుక్కోవచ్చు అంటే డబ్బులు కూడా పట్టుకెళ్ళలేను అని చెప్పి అంటాడు. మరి నీతో పాటు ఎవరైనా బంధువుల్ని, స్నేహితులను తీసుకెళ్తున్నావు, వాళ్ళని తీసుకెళ్ళాలి, ఇప్పుడు గుర్రాలు ఎనుగులు లేదు. అప్పుడు అరే మూర్ఖా, నీకు చెప్తే అర్థం కాదు, నేను ఎవరిని తీసుకెళ్ళలేను, ఒక్క నయా పైసాని తీసుకెళ్ళలేను, ఒక్క నాణ్యాన్ని తీసుకెళ్ళలేను, ఒంటరిగా వెళ్ళాల్సిందే అని చెప్పి. అంటే మరి నీ ఆస్తి ఇక్కడే ఉండిపోతుంది, నా ఇక్కడే ఉండిపోతుంది, అంతస్తులు, పేరు, ప్రఖ్యాత, కుటుంబము, ధన సంపద అన్నీ ఇక్కడే వదిలేవాలి అంటాడనమాట. అవునా అంటాడు. అప్పుడు రాజుగారు అంటారు, సరే నీకు ఇవన్నీ అర్థం కాదులే కానీ నువ్వు ఇన్నాళ్ళు సేవ చేసావు, ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకో, నీకు ప్రతి నెల పెన్షన్ పంపిస్తాను, ఇప్పుడు నువ్వు నీకన్నా, ఎందుకంటే మా గురువుగారు చెప్పారు కాబట్టి ఒక మూర్ఖుడు తిరగాలి నగరం అంతా అని చెప్పి, కాబట్టి నీకన్నా మూర్ఖుడిని వెతుకు, అతని చేతికి జెండా ఇచ్చేసి నువ్వు రిటైర్మెంట్ తీసుకుంటారు. సరే రాజా అంటాడనమాట. అని వెంటనే జెండాని తీసుకెళ్ళి రాజుగారు చేతిలో పెట్టేస్తాడు. రాజుగారు షాక్ అవుతారనమాట. అరే పిచ్చోడా ఏం చేస్తున్నావంటే, మీరే చెప్పారు కదా నాకన్నా మూర్ఖుడిని వెతికి అతని చేతి జెండా పెట్టమని, అందుకని పెట్టారంటారనమాట. రాజుగారికి అర్థం కాదు, నేను మూర్ఖుడిని అవడం ఏంటి అంటారనమాట. నీకు నిజంగా పిచ్చి ముదిరిపోయిందని చెప్పి. అప్పుడు ఆ మూర్ఖుడు అంటాడు, అంతే కదా రాజా, నువ్వే చెప్తున్నావు కదా, సో నాకంటే నేనంటే మూర్ఖుడిని, నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి, డబ్బు ధనం తెలియదు, కానీ నీకు అన్నీ తెలుసు, డబ్బు నీతో పాటు రాదు అని తెలుసు, కుటుంబం నీతో పాటు రాదు తెలుసు, సైన్యము, రాజ్యము, పేరు, ఇవి ఏవి నీతో రావు అని తెలుసుకోవడాన జీవితాంతం దానికోసమే నువ్వు కష్టపడ్డావు, కాబట్టి నిన్ను మించిన మూర్ఖుడు ఎవడుంటాడు అంటారనమాట. అప్పుడు రాజుగారికి బల్బు వెలుగుతుంది.
రాజుగారికి బలి వెలుగుతుందనమాట. అరే నిజమే కదా అని చెప్పి, ఇతను నిజంగా మూర్ఖుడై ఉన్నాడు, నిజంగా చాలా ఖచ్చితంగా చాలా చాలా అడ్వాన్స్డ్ డివోటీ అయి ఉంటాడు చెప్పి, అప్పుడు మూర్ఖుడు ప్రణామం చేస్తా చెప్పి, నిజంగా చెప్పండి మీరు ఎవరు అని చెప్పి. అప్పుడు ఆ మూర్ఖుడు చెప్తారు, చూడు రాజా, కొన్ని దశాబ్దాల కిందట మీ గురువుగారు వచ్చారు గుర్తుకుందా అని చెప్పి, ఆయన నీకు హితబోధ చేయడానికి వచ్చారు, కానీ నువ్వు అప్పుడు వినే పరిస్థితులు లేవు, కాబట్టి నేను ఆయన శిష్యుడినే, కాబట్టి నన్ను పంపించారు ఇక్కడికి. ఏదో ఒక రోజు నీకు అర్థమయ్యే రోజు వస్తుంది, ఆ రోజు నీకు హితబోధ చేయమని నన్ను ఉద్దేశించారు, కాబట్టి నేను గురువుగారి కోసం ఎన్నాళ్ళు మూర్ఖుడిగా నటించి నీకు హితబోధ చేయడానికి వచ్చానని చెప్పంటారు అనమాట. అప్పుడు రాజుగారికి అర్థమవుతుంది తను ఎంత తప్పు చేశాడా అని చెప్పి. ఎందుకంటే తనను తాను మేధావి అనుకున్నాడు, కానీ జీవితాన్ని దేనికోసం కష్టపడ్డాడు, భౌతిక విషయాల కోసం కష్టపడ్డాడు అనమాట. అవేవి తనతో పాటు రావు అని తెలుసు కూడా. ఇప్పుడు సెకండ్ పార్ట్ కృష్ణుడు ఏమని చెప్తున్నారు ఇక్కడ, నేహా విక్రమ నాశోస్తి ప్రత్యవాయో నా విద్యతే. నాశోస్తి అంటే నాశం అనేది ఉండదు, ప్లస్ ప్రత్యవాయో నా నాశతే అని చెప్పి. సో భౌతికమైనవి 100% నాశతే, ఆధ్యాత్మికమైన విషయం 1% కూడా నాశతే కాదు. ఎందుకంటే ఆత్మ శాశ్వతమైనప్పుడు ఆత్మస్థాయిలో చేసే ప్రతిదీ కూడా శాశ్వతమే అని చెప్పి. అందుకే అప్పుడు అంటూ ఉంటాను నేను, నువ్వు 100 ఏళ్ళు బతికుండొచ్చు, 100 సంవత్సరాలు బతికుండొచ్చు, కానీ 100 సంవత్సరాల్లో నువ్వు ఒక్క నిమిషం మాత్రమే నువ్వు భగవంతుని సేవ చేస్తావు. నువ్వు 100 ఏళ్లలో ఒక్క నిమిషం మాత్రమే భగవంతుని సేవ చేస్తావు నువ్వు. అప్పుడు నీతో పాటు ఏమొస్తుంది, ఆ ఒక్క నిమిషానికి చెందిన పుణ్యం మాత్రమే నీతో వస్తుంది. సిమిలర్గా నీ దగ్గర 100 కోట్ల రూపాయలు ఉండొచ్చు, 100 కోట్లు ఉన్నాయి, కానీ 100 కోట్లలో ఒకే ఒక్క రూపాయి నువ్వు భగవంతుడి సేవలో వినియోగించావు, భగవంతుడికి సేవలు వినియోగించావు. అప్పుడు నీతో పాటు ఏంటి, ఆ ఒక్క రూపాయి మాత్రమే నీతో పాటు చిరస్థాయిగా వస్తుంది. సిమిలర్గా నువ్వు జీవితాంతం బడబడ మాట్లాడుతున్నావు, కానీ ఒకే ఒక్క మంత్రాన్ని జపం చేస్తావు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఒకే ఒక్క మంత్రం జపం చేస్తావు జీవితకాలం మొత్తం మీద. ఒక్క నామం మాత్రమే నీతో శాశ్వతంగా వస్తుంది, ఒక్క నామంతో శాశ్వతంగా వస్తుంది అన్నమాట. కాబట్టి అది మాత్రం, ఎందుకంటే భగవంతుడు శాశ్వతం, ఆత్మ శాశ్వతం. కాబట్టి భగవంతునికి సంబంధించిన ఏదైతే కార్యం ఉందో అవి మాత్రమే మనతో పాటు శాశ్వతంగా వస్తాయి. ఇందాక నేను ఐన్స్టీన్ గురించి చెప్పాను కదా, అని ఎంత గొప్ప మేధావి అయినా సరే, గొప్ప పరిశోధన చేయబోతున్నాడు సైంటిస్ట్, కానీ లాస్ట్ మినిట్లో ఆయన చచ్చిపడుకుందాం, నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ ఏబీసీ నుంచి స్టార్ట్ చేయాలి ఆయన. కానీ ఆధ్యాత్మిక జీవితం అలా కాదండి. మనము ఆధ్యాత్మిక ప్రయాణంలో 100 అడుగులో 30 అడుగులు వేసాము, నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 31వ అడుగు నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రూఫ్ ఏంటి మాస్టర్ అని అడగచ్చు మీరు. కృష్ణుడు స్వయంగా భగవద్గీతలో చెప్తారు. అర్జునుడు అడుగుతారు, ఓ కృష్ణ, భగవంతుని సేవలో ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళే ఒక సాధకుడు అతను పూర్ణత్వం సాధించక ముందే చనిపోయాడు అనుకుందాం మాట వరుసకి, ఆర్ మేబీ వదిలేశాడు, చనిపోకముందే వదిలేశాడు, సరే కొన్నాళ్ళు భక్తిలోకి వచ్చాడు, అది వదిలేశాడు, భక్తిని వదిలేశాడు అనమాట. అలాంటి వ్యక్తి పరిస్థితి ఏంటి, అతను పూర్ణత్వం సాధించలేదు అంటే కృష్ణుడు ఏం చెప్తారు, శుచీనాం శ్రీమతాం దేహే అని చెప్తారనమాట. ఏమంటారంటే అలాంటి వ్యక్తి స్వర్గలోకానికి వెళ్తారు, వెళ్ళి వాళ్ళు అక్కడ కొన్నాళ్ళు స్వర్గసుఖం అనుభవించిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళు ఎలా పుడతారు, ఒక శుచీనాం అంటే ఒక గొప్ప భక్తుల కుటుంబంలో పుడతారు, లేకపోతే శ్రీమతాం అంటే ఒక సంపన్నవంతమైన కుటుంబంలో పుడతారు అని చెప్పి. యోగ భ్రష్టులు వాళ్ళు అంటారనమాట. అంటే వాళ్ళు యోగ మార్గంలో పూర్ణత్వం సాధించలేదు, కానీ ఒక స్థాయికి చేరుకున్నారు, వాళ్ళు ఏమవుతారు, మళ్ళీ భౌతిక లోకంలోకి వస్తారు అని చెప్పి. కానీ వాళ్ళ భక్తి అనేది వాళ్ళతోనే ఉంటుంది. అందుకే మనం ఈజీ గమనించవచ్చు. కొన్నిసార్లు మనం చూస్తాం, మనము నా జీవితం చూసినట్లయితే 100 మంది నా స్టూడెంట్స్ ఉన్నప్పుడు 100 మందికి అదే విషయాన్ని చెప్తాను, కానీ ఒక్కొక్కరు ఒకలా తీసుకుంటారు. కొంతమంది నా కళ్ళెదురుగా ప్రారంభించిన వాళ్ళు అనతిగా 1-2 ఇయర్స్లోనే నాకు అనిపిస్తుంది, నాకన్నా వీళ్ళు సీరియస్గా తయారయ్యారు భక్తులు అని చెప్పి. ఎందుకంటే ఖచ్చితంగా చెప్పొచ్చు, వాళ్ళు ఈ జన్మలో ప్రారంభించలేదు అని చెప్పి. వాళ్ళ ముందు జన్మలోనే ఎంతో పై స్థాయిలో ఉన్నారు, ఈ జన్మలో జీరోలో అనిపించవచ్చు, జీరోలో ఉండుండొచ్చు స్టార్ట్తో, కానీ కొంచెం ముట్టుకుంటే చాలు వాళ్ళు ధనం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి అంత భక్తి సుకృతి అంత ఉంది కాబట్టి.
రైట్. కాబట్టి కాబట్టి భక్తి జీవితంలో మనం ఏ పురోభివృద్ధి సాధించినా సరే అది మనతోనే ఉంటుంది. ఎన్ని జన్మలైనా సరే, నువ్వు 100 ఏళ్ల తర్వాత 100 జన్మల తర్వాత మళ్ళీ నీ భక్తి జీవితం ప్రారంభించినా సరే అది మనతోనే ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభిస్తాం. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో మనం చేసిన ఏ కార్యం కూడా, భగవంతుని సేవలో మనం చేసిన ఏది కూడా అది వ్యర్థం కాదు. అండ్ భౌతిక జీవితంలో చేసిన ఏది కూడా నీతో పాటు రాదు. రైట్. సో భగవంతుడు మళ్ళీ ఏం చెప్తున్నారు, స్వల్పమప్యస త్రాయతో మహతో భయాత్ అని చెప్పి. అంటే కొంచెం చేసినా సరే నిన్ను అతి ప్రమాదం నుంచి కాపాడుతుంది. ఏంటి ఆ ప్రమాదం అంటే, నేను భగవంతుడు ఒక నామం జపం చేశాను, దాని అర్థం ఏంటి, ప్రమాదం ఏంటి అంటే నా బిజినెస్ పాడైపోతుంది, నా బిజినెస్ బాగుపడిపోతుందా, లేకపోతే నేను యాక్సిడెంట్ నుంచి బతికిపోతానా, లేకపోతే నాకు ఏదో జబ్బు ఉంది, ఆ జబ్బు నుంచి బయటపడిపోతానా. సో ఇవన్నీ ప్రమాదాలే కదా. సో కానీ ఇది కాదు ప్రమాదం అండి. నిజమైన ప్రమాదం ఏంటో తెలుసా, నేను నిన్నటి ఎపిసోడ్లో చూసాను కదా, మనిషి అంటూ పుట్టిన తర్వాత నువ్వెవరో నువ్వు తెలుసుకోకుండా నువ్వు మోక్షాన్ని పొందనప్పుడు అది నిజమైన ప్రమాదం. తిరిగి మళ్ళీ జంతువు శరీరం వస్తే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ 84 లక్షల జీవరాశులు తిరగాల్సిందే, 84 లక్షల జీవాలు తిరగాల్సిందే మళ్ళీని. కానీ మనిషి అంటే పుట్టిన తర్వాత సో మళ్ళీ జంతువు అవడం అనేది అది నిజమైన ప్రమాదం అని చెప్పి. కాబట్టి ఎవరైతే ఈ యొక్క భక్తి మార్గంలో కొంతైనా ప్రగతి సాధిస్తారో కనీసం వాళ్ళకి మానవ జన్మ గ్యారంటీ అని కృష్ణుడు చెప్తున్నాడు. అక్కడ భగవద్గీత 6వ అధ్యాయంలో చెప్తున్నారు. కనీసం ఓకే, అతను పూర్ణత్వం సాధిస్తే భగవంతుని చేరుకుంటాడు, భగవంతుని ప్రాప్తి పొందుతాడు. కానీ పూర్ణత్వం సాధించకపోయినా కనీసం మనిషి జన్మ కింద వస్తాడని చెప్పి చెప్తున్నారు, 6వ అధ్యాయంలో చెప్తున్నారు అన్నమాట. సో అది నేను మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను భాగవతంలో 8వ స్కందంలో గజేంద్ర మోక్షం అనే ఎపిసోడ్ వస్తుందండి. చాలామందికి కొంచెం తెలుసు. గజేంద్ర అనే అడవికి రాజు. ఆయన ఒకసారి స్నానానికి వెళ్తాడు తన యొక్క భార్య పిల్లలతోని. ఆ అడవికి రాజు ఇక్కడ నీళ్ళల్లో మొసలి రాజు అనమాట. ఆ మొసలి ఆయన కాలు పట్టించుకుంటుంది, అరుస్తూ ఉంటాడు. ఎంత అరిసినా సరే నీళ్ళల్లో గజేంద్రుడికి అంత పవర్ ఉండదు, ఏనుగు పవర్ ఉండదు, మొసలికి ఎక్కువ పవర్ ఉంటుంది. బయట భార్య పిల్లలు ఏడుస్తున్నారు, అరుస్తున్నారు, కానీ ఎవరు హెల్ప్ చేయరు. ఎంత పెద్ద రాజు అయినా సరే టైం తనది కానప్పుడు ఎవడో కాపాడలేడు ఆయనకి. సో తన ఇగో హర్ట్ అవుతుంది, అరే నన్ను ఆపడం ఏంటి అని చెప్పి. సో చాలాసేపు ప్రయత్నిస్తాడు, గింజుకుంటాడు, కానీ అర్థమైంది నా వల్ల కాదు అని చెప్పి. సడన్గా గజేంద్రుడు భగవంతుని తలుచుకుంటాడనమాట. భగవంతుని స్మరించుకుంటాడు, భగవంతుని గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు గజేంద్రుడు ఆయన్ని భగవంతుడు ప్రార్థిస్తాడు. శ్రీ మహావిష్ణువు స్వయంగా గరుత్మంతుడి మీద వస్తారన్నమాట. అప్పుడు గజేంద్రుడు స్వామిని ఎలా వెల్కమ్ చేయాలి, ఎందుకంటే కాలు పట్టిస్తుంది, తన తొండంతో అక్కడ ఒక తామర పువ్వుని తీసి భగవంతునికి సమర్పిస్తాడనమాట. ఈ స్టోరీ ఇంతవరకు చాలామందికి తెలుసు, కానీ ఈ స్టోరీ పూర్తి వర్ణన భాగవతంలో వస్తుంది. వాస్తవం ఏంటంటే ఆ యొక్క గజేంద్రుడు అనేవాడు ముందు జన్మలో ఆయన ఒక గొప్ప రాజు. ఆ రాజు పేరు గుర్తులేదు, బట్ ఆయన గొప్ప రాజు. ఆయన తన యొక్క భగవంతుణ్ణి మోక్షం పొందాలని చెప్పి తన రాజ్యం మొత్తాన్ని విడిచిపెట్టి ఆయన అడవికి వెళ్ళి కఠోర తపస్సు చేస్తూ ఉంటాడనమాట. సో అలాగా చాలా 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 అడ్వాన్స్డ్ పర్సన్. ఒకసారి అక్కడికి దుర్వాస ముని వస్తారు. వచ్చినప్పుడు ఆయన తపస్సులు ఉండడం వల్ల ఆయన గుర్తుపట్టలేకపోతాడనమాట. అప్పుడేమవుతుంది, ఆ ముని శపిస్తాడు, అరే నేను ఇంత వచ్చినా సరే నన్ను పట్టించుకోవట్లేదు, జంతువు ఎలా ఉంటుంది చెప్పండి, దానికి గొప్ప సాధు ఎవడో తెలియదు, కాబట్టి నువ్వు జంతువుకు ఏనుగు కింద మారిపో అని చెప్పి శపిస్తాడు. సో వాస్తవానికి రాజు చాలా గొప్ప వ్యక్తి, కానీ చాలా భక్తిలో చాలా ముందుకు వెళ్ళాడు. కానీ ఇక్కడ చిన్న తప్పు జరిగింది, ఆయన వల్ల అపరాధం జరిగింది. అపరాధం జరగడం వల్ల ఏమైంది, అంత గొప్ప స్థాయి నుంచి ఒక సాధారణ స్థాయి, ఒక జంతువు కింద మారిపోయాడు, ఏనుగు కింద మారిపోయాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఒక గొప్ప రాజు నుంచి ఏనుగయ్యాడు. తనతో పాటు తన ఆస్తి వచ్చిందా, తన అంతస్తులు వచ్చాయా, తన ప్యాలెస్లు వచ్చాయా, ఏమీ రాలేదు. కానీ భక్తి అది ఏదైతే చేశాడో భక్తి మార్గంలో ఆ యొక్క అభివృద్ధి, ఆ బ్యాంక్ బ్యాలెన్స్, ఏ బ్యాంక్ బ్యాలెన్స్ అంటే శాశ్వత బ్యాంక్ బ్యాలెన్స్, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం తనతో పాటే ఉంది. దివాలాకోర్ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖాళీ, ఎందుకంటే శరీరం మారినప్పుడు అది ఖాళీ అయిపోతుంది. కానీ ఈ బ్యాంక్ బ్యాలెన్స్ తనతో పాటు వస్తుంది. కాబట్టి
ఈ ఈ జన్మలో ఆయన గజేంద్రుడి కింద పుట్టినా సరే, ఒక ఏనుగు కింద పుట్టినా సరే, ఏనుగుకి భగవంతుడికి ఎలా తెలుస్తుందండి? జంతువుకు భగవంతుడు ఎలా అర్థమవుతాడు? కానీ సరైన సమయంలో తన ప్రాణం పోతుంది అక్కడ. ఎవరికి? గజేంద్రుడికి ప్రాణం పోతుంది, ముసలి పట్టుకుంది. ఆ సమయంలో సడన్గా తన మనసులో పూర్వజన్మలో తను ఏదైతే భక్తి చేశాడో, ఏదైతే జ్ఞానం సంపాదించుకున్నాడో అదంతా ఒక్కసారిగా ఆ గజేంద్రుడి మనసులో వస్తుందన్నమాట. వెంటనే గజేంద్రుడు విష్ణువుని ప్రార్థిస్తాడు. సో సడన్గా ఎలా వచ్చింది అంటే, సడన్గా రాలేదండి. అది భక్తి యొక్క గొప్పతనం. ఎందుకంటే ఎన్నెన్నో జన్మల ముందు చేశాడు ఆయన భక్తి. అది ఇప్పుడు ఇక్కడ ఉపయోగపడింది. అందుకే అన్నారు నేహా విక్రమ నాశోస్తి ప్రత్యవాన విద్యతే. కాబట్టి మనం చేసిన ఏది కూడా వేస్ట్ అవ్వదు ఆధ్యాత్మికంగా. భౌతికంగా నువ్వు ఎంత చేసినా సరే అది నీతో పాటు రాదు. నువ్వు ఎంత సంపాదించు, నువ్వు వెళ్ళిపో, నీతో పాటు రూపాయి కూడా నీతో పాటు రాదు. దేవుడా మంచిదైంది. అలా అయినా సరే ఆ విషయం తెలిసి కూడా మనము 10 తరాలు సంపాదించేస్తున్నారు జనాలు. నిజంగా నీతో పాటు పట్టుకెళ్ళిపోవచ్చురా అంటే మన రాజకీయ నాయకులు వీళ్ళు వాళ్ళందరూ వాళ్ళు 100 జన్మలకు సరిపడి సంపాదించుకునే వాళ్ళేమో. నీతో పాటు రాదు అని తెలిసి కూడా తరతరాలకి సరిపోయిన సంపాదిస్తున్నారే. కానీ ఆధ్యాత్మికంగా ఎంత చేసినా సరే నీతో పాటు వస్తుంది, అయినా సరే దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. చూడండి ఈ లోకం. ఇంకొక ఉదాహరణ చెప్తాను, అజామిలుడు ఉదాహరణ చెప్తాను. చాలామంది తెలిసిన స్టోరీని ఇది కూడా. సో అజామిలుడు కన్యాకుబ్జ అంటే ఈరోజు భాషలో కాన్పూర్, కన్యాకుబ్జలో ఆయన ఒక బ్రాహ్మణుడు అండ్ గురువుగారు ఆశ్రమం ఉండేవాడు. ఒక మంచి అమ్మాయితో వివాహం అవుతుంది స్త్రీతోని. రోజు గురువుగారికి అడవికి వెళ్ళి కర్రలు తెచ్చేవాడు. 3 పూట్ల అగ్నిహోత్ర మంత్రాలు జరిగేవి. సో ఒకసారి అలాగే అడవికి వెళ్ళాడు కట్టెలు తేవడానికి. కానీ అక్కడ ఒక శూద్రాని ఒక వేశ్యతో కలిపి వాళ్ళు రతి క్రీడల్లో ఉన్నారు. అదని చూస్తాడనమాట. వెంటనే మనసు చలించిపోతుంది. ఇంటికి వస్తాడు. కానీ మైండ్ కంటిన్యూస్లీ ఆ యొక్క వేశ్య అర్ధనగ్నంగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా కామన్ అది. ఎక్కడ బిల్ బోర్డులు చూసినా, పోస్టర్లు చూసినా అదే కనిపిస్తుంటుంది. కానీ ఆ రోజుల్లో అది అసలు ఊహకు అందదనమాట. కాబట్టి ఆయనకి అది దాని నుంచి బయటపడలేకపోతుంటాడు ఆయన. సో కంటిన్యూస్గా అవే ఆలోచిస్తున్నాడు. కాబట్టి నాకు కావాలని చెప్పి ఆ స్త్రీ మీద ఆ వేశ్య వ్యామోహం పెరిగి వేశ్యని ఆయన ఇంటికి పిలిపించుకుంటాడు. న్యాచురల్గా ఏం చేస్తుంది? మీ అమ్మానాన్ని గెంటేశాడు, నీ భార్యని గెంటేశాడు, నీ గురువు గారిని బయటకు పంపించాడు, పిల్లల్ని వదిలేశాడు. నాకు బంగారం కావాలి, నగలు కావాలి. ఎంత బ్రాహ్మణుడికి డబ్బులు ఉండవు, ఎంత తీసుకొస్తాడు? దొంగతనాలు ప్రారంభిస్తాడు. తర్వాత మర్డర్లు చేయడం ప్రారంభిస్తాడు అనమాట. అండ్ ఆ వేశ్య గర్భంలో పిల్లల్ని కంటూ ఉంటాడు. 80 ఏళ్ళు వస్తాయి ఆయనకి. 80 ఏళ్ళు వస్తున్నా సరే ఇంకా పిల్లల్ని కంటూనే ఉన్నాడు అనమాట. చూడండి, అంటే ఎలాంటి స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారిపోయాడు. ఫైనల్గా 80 ఉంటుంది, మృత్యు దగ్గరికి వస్తుంది. అందరికంటే చిన్నపిల్లవాడు, 2 ఏళ్ళు పిల్లాడు అనమాట. ఆ అబ్బాయికి నారాయణ అని పేరు పెడతాడు. సో ఏమవుతుంది? మృత్యు దగ్గరికి వచ్చింది, యమదూతలు వచ్చారు. ఆయన చూడగలుగుతాడు అనమాట, పాపాత్ముడు కదా, పాపాత్ముడు చూడగలుగుతారులేండి. సో వెంటనే నారాయణ పిలుస్తున్నాడు. వాస్తవం భగవంతుని పిలవట్లేదు, ఎవరిని పిలుస్తున్నాడు అంటే ఇక్కడ ఆ చిన్నపిల్లవాడు తన చిన్న పిల్లవాడిని పిలుస్తున్నాడు, కొడుకుని. ప్రేమ ఎక్కువ కాబట్టి వెళ్ళిపోతుందని చెప్పి. సో విష్ణుదూతలు వస్తారు, అది ఆ స్టోరీ మనకు తెలిసిందే. కానీ ఇక్కడ ఈ స్టోరీలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ చిన్నపిల్లవాడికి నారాయణ పేరలే పెట్టాడండి అజామిలుడు. అంత ఈజీ కాదు అది, ఎందుకంటే పాపాత్ములకి అలాంటి మంచి ఆలోచనలు రావు. కానీ వాస్తవంగా ఏమవుతుందంటే, ఆ వేశ్య గర్భవతిగా ఉన్నప్పుడు అటువైపు సాధువులు వస్తారు, వచ్చి అజామిలుడు చెప్తారు, నీ యొక్క గర్భవతి పిల్లవాడు నారాయణ అని పేరు పెట్టు అని చెప్పి. సో అది యాదృచ్ఛికం అంటే యాదృచ్ఛికం కాదు అది. అది యాదృచ్ఛికం అంటే ఆ పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టడం యాదృచ్ఛికం కాదు. మృత్యు సమయంలో ఇతనికి ఆ పిల్లవాడిని పిలవాలి. భగవంతుని తలుచుకోలేదండి ఆయన, పిల్లవాడినే తలుచుకున్నాడు. కానీ ఆ చిన్నవాడిని తలుచుకున్నాడు నారాయణ అని, అది కూడా యాదృచ్ఛికం కాదండి. ఈ రెండు ఎలా అయ్యాయి అంటే, వాస్తవానికి అజామిలుడు ఈ వేశ్యని కలవకముందు కొన్ని సంవత్సరాల పాటు ఆయన గొప్ప బ్రాహ్మణుడు, గురువుకి సేవ చేశాడు, భగవంతుని నిష్టలో ఉండేవాడు. కాబట్టి ఆ భక్తి అంతా ఆయనకి సరైన టైంలో ఈ విధంగా ఉపయోగపడి అతన్ని నరకం నుంచి అతన్ని కాపాడబడింది అనమాట. కాబట్టి వీ కెన్ సీ దిస్. ఆధ్యాత్మికంగా మనం చేసిన ఏ చిన్నదైనా చిరస్థాయిగా మనతో ఉంటుంది. అందుకని మళ్ళీ చెప్తుంటాను, ఒక్క నిమిషము, ఒక్క రూపాయి, ఒక్క మంత్రము చేసినా సరే ఇది మాత్రమే నీతో పాటు వస్తాయని చెప్పి, మిగతా అంతా కూడా దివాలా కోర్ బ్యాంక్. కాబట్టి మనం ఎంచుకోవాలి, మనము ఎక్కడ ఇన్వెస్ట్. భగవంతుడు 24 గంటలు ఇచ్చాడే, రోజు కనీసం గంట అయినా సరే శాశ్వత బ్యాంకులో మనం డిపాజిట్ చేయాలి. 23 గంటలు మనం దివాలా కోర్ బ్యాంకులో వేసుకున్నా సరే
ఒక్క గంట అయినా సరే శాశ్వత బ్యాంక్లో మనం వేయాలన్నమాట. అంటే ఆధ్యాత్మిక జీవితం కోసం కనీసం గంట అయినా మనం కేటాయించాలి. భౌతిక జీవితం కోసం 23 గంటలు కేటాయించినప్పుడు ఒక్క గంట అయినా, ఎందుకు అది మాత్రమే నీతో వస్తుందండి. నీ శాశ్వత బ్యాంక్ అది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ భగవాన్ की जय, श्रीमद् भगवद्गीता की जय, शिला प्रभुपाद की जय.